బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్డ్ క్యాండిడేట్ కింద లెక్క, ఏమీ పని చేయటం లేదు. రిటైర్డ్ క్యాండిడేట్ లెక్క అంటే ప్రస్తుతానికి గతంలో ఏం చేసేవాళ్ళు? గతంలో వ్యవసాయం చేశాను, లైట్గా వ్యాపారం చేశాను. లైట్గా వ్యాపారం చేశారు. వ్యవసాయాలు ఎలా ఉన్నాయి? అప్పటికి ఇప్పటికి తేడా ఏముంది? అప్పటికి ఇప్పటికి తేడా వ్యవసాయంలో అప్పుడు మాన్యువల్ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు మిషనరీ వర్క్ ఎక్కువైంది. మిషనరీ వర్క్ లేకపోతే మట్టుకి ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఏం కాదు. మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏమైనా సాధించారంటారా వీళ్ళు? సాధించాలంటే టైం కావాలి. వచ్చినంత వరకు వాళ్ళు ఏదో మంచిగా చేస్తున్నారు, ఉన్నంత వరకు. ఈ రోడ్డు కొంటబడింది, చెప్పుకోవడానికి పెద్దగా చెప్పుకుంటాం. దానికి బాగు చేయాలంటే డబ్బు కావాలి, ఆ వర్క్ చేయాలి. అదే అప్పుడు ఉండకూడినట్లు లెక్క. ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా, వాళ్ళకి ఉన్నంతలో. గుంట పోడ్చడం అనేది చంద్రబాబు నాయుడు గారు వల్ల ఇద్దంటారు? అసలుకి అవుద్దని అనుకుంటారు. మనిషి ఆశాజీవి, అవదనుకుంటే ఏ పని కాదు, అవుద్దనుకుంటేనే అవుతూ ఉంటుంది. ఏది మరి చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీ సాక్షిగా అన్నారు కదా, ఈ ఆర్థిక లోటు చూస్తుంటే భయం వేస్తుంది నాకు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. కరెక్టే. ఇప్పుడు మనం ఇంట్లో మన డబ్బులను బట్టి మనకి ఉండ అవసరాలను బట్టి భయం పడుతుందని ఎట్ట అనుకుంటాము, ఆయన అదే తీరులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంత మాత్రాన ఇంట్లో వర్కులేం మానుకోం కదా, ఏదో ఒక రూపేణా కష్టపడి చేస్తూ ఉంటాం. లేదు చాలినప్పుడు బయట బాకీ తీసుకొస్తాము, ఆ బయట బాకీ కూడా ఇలాగోలా వచ్చే సంవత్సరం తీరుద్దాము, ఏదో చేసి తీరుద్దామని ఉంటుంది. అదే పొజిషన్ ఆయన చేస్తున్నాడు. అసలుకి ఉన్న ఆర్థిక పరిస్థితుల లోటు చంద్రబాబు నాయుడు గారు ఈ లోటుకి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అసలుకి వల్ల ఇద్దంటారా? లోగడాళ్ళు అమలు చేసినప్పుడు ఈయన ఎందుకు అమలు చేయలేడు? వాళ్ళేం కుప్పలుంటే అమలు చేయలేదుగా. బాకీలు తీసుకొచ్చావు, ఇంకోటి చేసావు, లేకపోతే ఒకటి అమ్మేమో ఏదో చేశాడు, ఆయన కూడా చేయొచ్చు అదే పని. కానీ ఆ పని చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటారా? ఆయనేమో నేను సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తా అన్నారు. మరి గతంలో చూస్తేనే అప్పులు తెచ్చి అమలు చేశారు. వీళ్ళిద్దరికి పొంతన కుదిరిద్దంటారా? వీలు కానప్పుడు అప్పులు చేస్తాడు, వీలైతే సంపద సృష్టిస్తాడు. ఈయనకి సృష్టించేస్తాననే ధైర్యం ఉంది. ఆయన ఏమన్నా అంతసేపుడుగా ఆ సంపదతోటి వీటితో నాకెందుకు, వాడు అప్పిస్తానన్నాడు, లేకపోతే ఈ ఉండాస్తా అమ్మేసేద్దాము, తాకట్టు పెడదాము, నేను రిస్క్ పడిన ఉండదు చెడగొట్టైనా నేను సంక్షేమం ఇస్తా. అదే జగన్మోహన్ రెడ్డి పందా చేశాడంటారు. దానివల్ల ప్రస్తుతం వస్తున్న ఇబ్బందులను అసలు ఎలా చూడాలంటారు? దానివల్ల ఇబ్బంది అప్పుడు బాధపడ్డారు, ఇప్పుడు బాధపడుతున్నారు. ఇది తయారైన దాకా బాధపడుతూనే ఉంటారు. ఏమైనా మా ఊరికి ఒక్క ట్రక్కు మట్టి దోలలేదు 5 సంవత్సరాల్లో, ఒక్క రోడ్డు గుంట కూడా ఎక్కడ బోడ్చలేదు ఈ ఊరు మొత్తం మీద. బయట వాళ్ళ సంగతి తీసే నేను చూడలేదు అనుకుందాం, నేను చెప్పటం కూడా తప్పేను అనుకుందాం. మా ఊర్లోది నేను తిరుగుతున్న ఏరియా చూశాను. పంచాయతీ కానీ గవర్నమెంట్ తరఫున కానీ పడ్డ ఒక్క రోడ్డు గుంట కూడా బోడ్చలేదు 5 సంవత్సరాల్లో. మరి తీసుకొచ్చిన అప్పు అంతా ఏం చేశాడు అంటారు? అది తీసుకొచ్చిన వాళ్ళకి తెలవాలి, లేదనుకుంటే వాళ్ళు మింగి ఉండాలి. లేదు నేనంతా అసలు పేదల కోసం పేదలకు పనిచేశాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను పేదల పక్షపాతిని అంటున్నాడు కదా. పేదల పక్షపాతి అయితే ఓట్లు ఎందుకు ఎలా? కరెక్టే, మీరు పేదల పక్షపాతి, మీకు ఓట్లు ఎందుకు ఎలా? అంటే పైన శకుని మాయ పనిచేసింది, కింద ఈవీఎం పనిచేసింది, దానివల్లే నేను ఓడిపోయాను అంటున్నాడు. అది 2019లో కూడా చేసి ఉండొచ్చుగా. 2019లో కూడా శకుని మాయ చేయొచ్చు, కింద ఈవీఎంలు చేస్తేనేగా
నీకు కూడా 151 సీట్లు వచ్చింది, 175కు 151 సీట్లు నీకు వచ్చినాయి అంటే అవి చేసి ఉండొచ్చుగా. నువ్వు అన్నట్టే మేము అన్నది వీళ్ళు కూడా అనొచ్చుగా. ఇప్పుడు మీ వయసుకి మీరు చాలా మంది ముఖ్యమంత్రులను చూస్తుంటారు, చాలా మంత్రి మండలను చూస్తుంటారు, మంత్రి మండలం చాలా మందిని చూస్తుంటారు మంత్రులని. గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళ మాట తీరు మీకు ఎలా అనిపించింది అసలుకి? నాకు తెలిసిన అంతవరకు మంత్రివర్గంలో జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నంత బ్యాడ్ క్యాండిడేట్స్ ఎక్కడా రాలేరు, ఏ మంత్రివర్గంలో కూడా లేరు. వాళ్ళు పనులు చేసినా చేయకపోయినా అంత వరస్ట్ మంత్రులు ఎక్కడా లేరు. ఎందువల్ల అంటారు? అలాంటి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోవచ్చు అంటారు? అది ఆయన ఇష్టం, ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో మనకి తెలియదు. అంటే ప్రతిపక్షాలు నోరు తెరవకుండా కుటుంబ సభ్యుల్ని దూషించే విధంగా మాట్లాడితే కనుక వాళ్ళు మానుకోవచ్చు. ఒక క్యాండిడేట్ చనిపోయాడు, ఏదో నువ్వు తప్పు చేసావు అన్నాడు. 30 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నాడు, 4 తడవలు మంత్రివర్గం చేశాడు. ఏది చిన్న కేసు ఏదో 4 బల్లలో తీసుకెళ్ళాడని ఆఫీస్కి, అదే పనిగా నువ్వు దొంగ అనే దగ్గర తట్టుకోలేక చచ్చిపోయాడు. వీళ్ళు కూడా పోతారేమో, మంచి వాళ్ళు పేరుండాడు పోతారని అలాంటి క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకున్నాడేమో. మరి ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయాడు, మరి ఆయన క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ ఎంతవరకు ఎందుకు పంపించలేదంటారు? మరి ఈ ప్రభుత్వం కూడా దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అంత లోతు విశ్లేషణ మనం చేయలేము. ప్రభుత్వం ఆయన లాంటి పరిపాలన క్యాండిడేట్ అయితే ఈ క్యాండిడేట్ కూడా చంద్రబాబు కూడా ఆయన ఎంత తొందరగా చేశాడో ఏదో పనులు, ఈయన అంత తొందరగా చేసేవాడు. పైపెచ్చు ఆయనకి అడ్వాంటేజ్మెంట్ ఏదంటే నాకు తెలిసినంతలో ఆయనకి సొంత పేపరు, సొంత టీవీలు, బాజా క్యాండిడేట్స్ కొంతమంది వీళ్ళుంటే వాళ్ళకి ఇక ఏరే పనే లేదు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ క్యాండిడేట్లకి ఎదటాన్ని తిట్టటము, వాడు తప్పు అంటాము, వాళ్ళంతా అదే మాట. ముందు ఒకడు అనగానే ఆ బ్యాచ్ మొత్తం ఇక అట్నే ఆ పేపర్ అట్నే రాస్తుంది. పేపర్ అంతే రాసిద్ది, టీవీ అంతే అంతే. అంటే ఆ పేపర్ టీవీ అర్థం పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం మీద విషయం చిమ్ముతున్నాడు అనుకోవచ్చు అంటారా? అంతే, కరెక్ట్గా అదే. వాళ్ళ పేపరు వాళ్ళ టీవీ తప్పితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విషం చిమ్ముతున్నాయి. ఏ పేపర్లు ఏ టీవీలు లేవు. ఇప్పుడు ఈయన ఏదన్నా చేయలేకపోతే లేట్ చేస్తున్నాడో యాక్షన్ తీసుకోలేదని విమర్శిస్తున్నాయి, కానీ అట్ట విషయం చెమ్మటల్లా. మరి ఇప్పుడు ఇవన్నీ అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఆలోచన ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కనుక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ దాకా వెళ్ళాడు కదా. మరి చేయొచ్చు, అరాచకం సృష్టించి కక్షలు కార్పణ్యాలు పెంచి గొడవలు చేస్తే రాష్ట్రపతి పాలన పెడతారేమోనని ఆయన ఊహ. అది జరుగుద్దో జరగదో అవి వచ్చినప్పుడు కానీ 5 ఏళ్ళదు. ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలని మీరు అనుకుంటున్నారు? అసలుకి నెరవేరుస్తాడని అనుకుంటున్నాను. నెరవేర్చలేకపోతే కొన్ని